పండుగలు పబ్బాలు వేసుకోవాలన్నా దేవుళ్ళను గొలుసుకోవాలన్నా ఆదివాసుల తర్వాతనేనుల్లా వనదేవతల మేడారం జాతర ఎంత సంబరంగా చేసుకుంటారు. వనం నుంచి అమ్మలను గద్దెల మీదికి తెచ్చుడు, గద్దెలకే మొక్కులు పెట్టు నడుస్తుంది. అటెనక మళ్ళా వనంలోకి తీసుకుపోతారు. అట్లనే నాగోబా జాతరకు ముంగట వందల మంది పాదయాత్ర చేసుకుంటూ పోయి గంగా జలం తీసుకొచ్చి నాగోబాకు అభిషేకం చేస్తారు. ఇట్లా ఆదివాసీలు తీరు దేవతలను గొలుసుకుంటా పండుగలు జాతరలు చేస్తుంటారు. అట్లనే గీ దేవునికి కూడా పల్లకిలున్న దేవుడు ఎవరో తెలుసునా? పెద్ద పులి. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలకు పెద్ద పులే దైవం. నిన్నియాల గాదుల్లో వందలేళ్ల కాంతి కులదేవతకు గొలుసుకుంటున్నారు. పతేడు అకాడి పుష్యమాసాలలో పుల్లను పూజించి సంబరాలు చేస్తుంటారు. కొండ మీద ఉన్న పులి దేవునికి నైవేద్యాలు పెట్టి మొక్కులప్ప చెప్పిండ్రు. అంతా పేన్ పండుగ అంటారు. ఈ పూజలైనాకనే పసులను అడవికి తోలుతారట మేత కోసం. అటెనక కోళ్లు కోసుకొని అడవిల్నే వండుకొని తిన్నారు. ఇక ఆదివాసీల ఆటలు పాటలు చూస్తుంటే చిన్న సంబరం కాదు. వీళ్ళు కొలిసే జంగుబాయిని పులి దేవునికి ప్రతిరూపంగా మొక్కుకుంటారట. పులి వేటాడే జంతువు కాదు, మా దైవం అని సాటింపేస్తున్నారు. ఆషాఢ మాసంలో ఆకాడి చేస్తాం. మళ్ళా ఎడ్లు గోదలు ఇప్పుడు అడవికి వెళ్తాయి కదా మేపతందుకు. వెళ్తే ఏ గోదకు కానీ ఎడ్లకు కానీ ఏం కావద్దని మేము ఆ పూజలు చేసి ఒక దేవత దానికి నమ్ముకుంటే ఆదివాసులకు ఎక్కడ అడవిలో తిరిగినా ఎక్కడ తిరిగినా ఏం కాదు గదన్నట్టు. ఏడాదంతా అడవిలో పసలను మేపుతుంటారు కాబట్టి పెద్ద పులే మాకు రక్ష. ఊకూకే పసల మీద పడది, మేపుతానికి పోయిన సుత కాపు కాస్తుంది అనేది ఇలా నమ్మిక. ప్రకృతిని జీవరాశినే దైవం అనుకుంటారు కాబట్టి ఆదివాసీల పండుగలు గంత స్పెషల్ అన్నట్టు.